హీ హ్యాడ్ ఎ రైట్ రిలేషన్షిప్. ఆయనకు సరి అయినటువంటి సంబంధం ఉన్నది. యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యూ షుడ్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ యువర్ ఫాదర్. నీ పరమ తండ్రితో నీకు సరైనటువంటి బంధం ఉండాలి. మనకు అందరితో బంధాలు ఉంటాయి, కానీ ఎవరితో బంధం ఉండదు తెలుసా అండి? దేవునితో బంధం ఉండదు. తండ్రులకు మరి ముఖ్యంగా అందరితో బంధాలు ఉంటాయి. అందరినీ, అక్కను వదిలిపెట్టరు, చెల్లను వదిలిపెట్టరు, మామను వదిలిపెట్టరు, అత్తను వదిలిపెట్టరు, మరి అన్ని వియంకులను అందరినీ కూడా అందరితో బంధాలు ఉంటాయి. బట్ దే డు నాట్ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సరైనటువంటి బంధం ఉండదండి. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ గాడ్. ఆయనను సృష్టించినటువంటి సృష్టికర్తకు ఆయన నమ్మకంగా ఉంటాడంట. ఇంకా నీతిమంతుడు ఎలా ఉంటాడని రాయబడిందంటే, ఆయన అపవిత్రమైనటువంటి మరి అడల్టరీకి చోటివ్వడంట అండి. ఇంప్యూర్ ఫ్యామిలీ లైఫ్ అండి. పవిత్రత లేనటువంటి కుటుంబ జీవితాన్ని జీవిస్తుంటున్నారు. చాలా అపవిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. వీ షుడ్ స్టిక్ టు వన్ ఉమెన్, దట్స్ ఆల్. ఒకటే స్త్రీకి, అంతే. ఇంకా వేరే స్త్రీకి నీ జీవితంలో చోటివ్వద్దు. రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రైట్ రిలేషన్షిప్ విత్ ద పీపుల్. దేవునితో సంబంధం ఉండేటటువంటి వాడు దేవాలయంలో కనబడతాడండి. దేవాలయంలో కనబడతాడు తప్పక. మరి ఈ దినాల్లో యజమానులు ఎందుకు కనబడడం లేదు? నీతిమంతుడు అంటే దేవాలయంలో తప్పక కనబడాలి. తప్పక ఆయన ప్రెజెన్స్ ఉండాలి, కుటుంబముతో ఉండాలి. తప్పక కుటుంబముతో ఆయన ఆరాధించాలి, కుటుంబముతో ప్రభుని స్తుతించాలి, కుటుంబముతో కలిసి ప్రభుని గణపరచాలి. మీరు దేవునితో రైట్ రిలేషన్షిప్ ఉన్నటువంటి వాడు తప్పక దేవాలయంలో ఉంటాడు. దేవునికి అర్పణలు కూడా చెల్లిస్తున్నట్టు కూడా రాయబడిందండి. దేవుని జనాంగమా, నువ్వు దేవాలయంలో కనబడుతుంటున్నావా? దేవునికి అర్పణలు చెల్లిస్తుంటున్నావా? అపవిత్ర దానికి చోటు ఇవ్వకుండా ఉంటున్నావా? నీవు అన్యునికి మరి చక్కని బంధాన్ని కలిగి ఉంటున్నావా? నిష్పక్షపాతంగా నీవు వ్యవహరిస్తుంటున్నావా? వడ్డీకి ఇవ్వకుండా నువ్వు జీవిస్తుంటున్నావా? అప్పులు తీసుకున్న అప్పులు వెంటనే చెల్లిస్తుంటున్నావా?